వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఇవాళ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో తన ఇంటిలో తన స్నేహితుడితో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు నర్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తూ టెస్టింగ్ కూడా చేశారు. టెస్టింగ్లో అతనికి పాజిటివ్ రావడం జరిగింది. గతంలో కూడా 2 సార్లు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగిందని పోలీసులు వెల్లడిస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి కూడా హైదరాబాద్ ఈగల్ టీం పోలీసులు ఈ సుధీర్ రెడ్డి ఎక్కడెక్కడ గంజాయి కొనుగోలు చేస్తున్నాడు, గతంలో కూడా 2 సార్లు పట్టుబడ్డాడు కాబట్టి ఇతని వెనకాల ఏదైనా ఒక టీం ఉందా, ఇతని స్నేహితులు ఎంతమంది గంజాయి తీసుకుంటున్నారు, ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అని కొద్ది రోజుల నుండి కూడా హైదరాబాద్ నర్సింగ్ పోలీసులు ఇతన్ని వెంటాడుతున్నారు. ఈరోజు నానక్రామ్గూడలో తన ఇంటిలో డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ గతంలో ఒక హోటల్లో కూడా ఇతని స్నేహితులిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నానక్రామ్గూడలోని తన ఇంటిలో తన స్నేహితుడితో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి టెస్ట్ చేశారు. ఇతనికి పాజిటివ్ వచ్చింది. ఇతని స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకుని అతన్ని డి అడిక్షన్ సెంటర్కి పంపడం జరిగింది. అతను కూడా టెస్ట్ చేసి త్వరలో వీళ్ళకి సంబంధించిన ఎవరెవరు గంజాయి తీసుకుంటున్నారు, వీళ్ళ స్నేహితులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి గంజాయి ఎప్పటి నుండి తీసుకుంటున్నారు, వీళ్ళ వెనకాల ఎవరైనా ముఠా ఉన్నారా, ఇదంతా కూడా హైదరాబాద్ పోలీసులు వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో 2 సార్లు సుధీర్ రెడ్డిని గంజాయి కొనుగోలు చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయటం, ఒక హోటల్లో ఇతని 2 స్నేహితులు గంజాయి కొనుగోలు చేస్తుండగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసిన వివరాలన్నీ కూడా బయటపడుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీకి ఆయన వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఈయన హైదరాబాద్లోని నానక్రామ్గూడలో తన కుమారుడు ఒక ఇంటిలో ఆయన ఉంటున్నాడు. నానక్రామ్గూడలోని తన ఇంట్లో తన స్నేహితుడితో కలిసి ఇవాళ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. గతంలో 2 సార్లు కూడా డ్రగ్స్ తీసుకుంటూ గంజాయిని కొనుగోలు చేస్తూ పట్టుబడ్డాడని సమాచారం అందుతున్నది. కాబట్టి ఇతని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇతను ఎప్పటి నుండి ఈ గంజాయిని కొనుగోలు చేస్తున్నాడు, ఎవరెవరి దగ్గర కొనుగోలు చేస్తున్నాడు, ఆ వివరాలన్నీ కూడా రాబట్టే పనిలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, సినిమా యాక్టర్లకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, మొత్తం దాదాపు ఈ డ్రగ్స్ సంబంధించి ప్రతి ఒక్కరిని ఏర్పారేయాలని ఒక ఈగల్ టీమును నిర్మించి వాళ్ళ ద్వారా హైదరాబాదులో దాదాపు కూడా ఇప్పుడు డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు వాళ్ళని ఏరివేసే కార్యక్రమంలో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడును కూడా గత కొద్ది రోజుల నుండి సుధీర్ రెడ్డిని వాళ్ళు పోలీసులు ఫాలో కావడం జరుగుతున్నది. గతంలో 2 సార్లు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈయన్ని గత కొద్ది రోజుల నుండి కూడా ఫాలో అవుతూ ఇవాళ నానక్రామ్గూడలోని తన ఇంట్లో డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుణ్ణి అరెస్ట్ చేశారు కాబట్టి ముందు ఇతనికి ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి, ఇతర ఎమ్మెల్యేలతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలతో కానీ వాళ్ళ కుమారులతో కానీ, లేకపోతే వేరే పార్టీ ఎమ్మెల్యేలతో కానీ వాళ్ళ కుమారులతో కానీ, లేకపోతే సినీ యాక్టర్లతో కానీ ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు సంబంధాలు ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు రాబట్టే క్రమంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అయితే ఇది పరువు ప్రతిష్టలకు కూడా సంబంధించిన విషయం అని మనం చెప్పుకోవచ్చు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.